కొండాపూర్ క్వాక్ ఎరీనా పబ్బు పార్టీ కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ టెస్ట్ లో 8 మందికి పాజిటివ్ గా తేలింది. నిందితులకి బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మొత్తం 64 మంది పార్టీకి హాజరైనట్టుగా ఈగల్ టీం గుర్తించింది. నిందితుల్లో ఎక్కువ మంది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. 6గురికి గంజాయి, 2కి మెథాంఫిటామిన్ పాజిటివ్ గా వచ్చింది. అంతేకాదు ఆఫ్రికాకు చెందినటువంటి డీజే ఆపరేటర్ కూడా టెస్ట్ చేశారు. అందులో అతనికి నెగిటివ్ వచ్చింది. క్వాక్ ఎరీనా పబ్ పార్టీలో సినీ నటి హేమ కూడా ఉన్నారు. పార్టీలో తాను కూడా ఉన్నానంటూ హేమ ఒక వీడియోని విడుదల చేశారు. డ్రగ్స్ టెస్ట్ లో తనకు నెగిటివ్ వచ్చినట్టుగా ఆమె వీడియోలు వెల్లడించారు. తానిప్పుడు తప్పు చేయబోనంటూ చెప్పుకొచ్చారు హేమ. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కల్లోలం తెర మీదకి వచ్చిన వేళ హేమ పేరు బయటకు రావడం ఆసక్తి రేపుతోంది. గతంలో బెంగళూరు డ్రగ్స్ పార్టీ వ్యవహారంలోనూ ఆమె పేరు తెర మీదకి వచ్చింది. దీంతో ఇప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగానే ఆమె వీడియో విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్నప్పటికీ కూడా తాను డ్రగ్స్ తీసుకోలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు హేమ. ఈవేళ నేను క్లబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు లేదు. జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్.